హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిలా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ ఆఫ్ ద ఫిలిం హరోం హర. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి చెప్తా, హరోం హర మూవీ చూసిన తర్వాత నాకైతే పర్సనల్గా అనిపించింది ఏంటి అంటే, సినిమాలో కంటెంట్ బేస్డ్ మీద వెళ్ళి ఒక మాస్ సంభవం, ఫుల్ మాస్ చూడాలి, మనం ఒక పక్కా కమర్షియల్ సినిమా చూసి కొంతకాలం అయిపోయింది అని అనుకునే ప్రతి ఒక్కడికి ఈ సినిమా అంకితం. ఎందుకు అంటే ఫ్రమ్ ద ఫ్రేమ్ 1 టు ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లో ఒక మాస్ సంభవం అయితే చూస్తారు. మన సుధీర్ బాబు గారిది, సుధీర్ బాబు గారు, నవ దళపతి సుధీర్ బాబు గారిది అసలు యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశారు. అండ్ కంటెంట్ విషయానికి వస్తే ఒక గన్ స్మగ్లింగ్ బేస్డ్ మీద మూవీ వెళ్తుంది. సంథింగ్ ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి అసలు హీరోకి ఆ గన్ స్మగ్లింగ్లోకి ఎలా వెళ్ళాడు అనేది కంటెంట్ చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది, కొత్తగానే ఉంది. అండ్ స్క్రీన్ ప్లే గురించి మనం మాట్లాడాలి. ఎవరైతే ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్, మెయిన్లో ఆ డైరెక్షన్లో ఆ స్క్రీన్ ప్లే ఎవరైతే ఆ డైరెక్టర్ ఉన్నాడో చాలా 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 బాగా రాసుకున్నాడు. ఎలివేషన్స్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ హై ఇవ్వాలి, ఎక్కడ ఎమోషన్ బాగా పండాలి, ప్రతి క్యారెక్టర్లో ఒక స్లాంగ్లో లీనమైపోయారు. చిత్తూరు స్లాంగ్లో చాలా బాగా వర్కౌట్ అయింది ఇదైతే. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్ చాలా 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 బాగుంది. అండ్ పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే కిర్రాక్, సినిమాని ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చింది. క్లైమాక్స్ అయితే ఇంకా సంభవం అనమాట, సుధీర్ బాబు సంభవం చూస్తారు. అంటే నేను ఓన్లీ సుధీర్ బాబు సంభవం అని ఎందుకు అంటున్నానంటే, పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ బొమ్మ ఇది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్, ఫ్యామిలీ ఇష్టపడితే కనుక చూడొచ్చు, నచ్చుతుంది అందరికీ. అండ్ మ్యూజిక్, మెయిన్లీ మనం మ్యూజిక్ మాట్లాడుకోవాలి. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రేమ్ టు ఎండింగ్ ఫ్రేమ్ వస్తూనే ఉంటుంది మ్యూజిక్, ఎక్కడ బోర్ కొట్టదు. టపా 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 ఏముంటుందంటే బీజిఎం చాలా బాగా ఇచ్చాడు చైతన్ భరద్వాజ్ అయితే. ఇంకేం చెప్పాలి, ప్రతి ఒక్కటి పర్ఫార్మెన్స్ బాగుంది. సునీల్ గారికి కూడా ఫుల్ ఆన్ లెంత్ క్యారెక్టర్ పడింది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ దాకా మంచి క్యారెక్టర్ పడింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. అండ్ ఉన్న పర్ఫార్మెన్సెస్ అన్నిటిలో కూడా ద బెస్ట్ పిక్ చేసుకో అంటే కనుక సుధీర్ బాబు గారు వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నాను. సుధీర్ బాబు ఈజ్ ద బెస్ట్. అండ్ రెండోది సునీల్ గారు కూడా బాగానే చేశారు యాక్టింగ్. అండ్ మూడో పాయింట్, ఈ సినిమా చూడడానికి మెయిన్ కారణం ఏముంటుంది అని అంటే, ఫుల్ ఆన్ స్టోరీ, ఎక్కడ కామెడీ అని కానీ ఏదో అతికిచ్చాలి, లవ్ తీసుకొచ్చి పెట్టాలి, సాంగ్ ఒకటి తీసుకొచ్చి పెట్టాలి అని ఏం పెట్టలేదు. సినిమా అంతా ఓవరాల్గా చూసుకుంటే నచ్చుతుంది. ఫుల్ ఆన్ యాక్షన్ యాక్సెప్ట్ చేసే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. సో నేనేమంటానంటే, వీకెండ్లో యాక్షన్ సినిమా చూసి చాలా రోజులు అయింది అని మిస్ అవుతాను నేను అనుకుంటే, ప్రతి ఒక్కడు వెళ్ళిపోండి థియేటర్కి, మొహమాటం లేకుండా. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నచ్చకపోతే కింద వచ్చి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిలా, బాయ్.